నిర్మల్ జిల్లా భైంసాపట్నంలోని సుద్దవాగు వంతెనపై సోమవారం మధ్యరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిర్మల్ నుంచి నాందేడ్ మార్గం వైపు పరిశ్రమ నిర్వహణలో వినియోగించే భారీ పరికరాన్ని తీసుకువెళ్తున్న ట్రక్ ట్రాలీ నిజామాబాద్ వైపు నుంచి భైంసాకు వస్తున్న కారు ఎదురుగా ఢీకొట్టుకున్నాయి. ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారిలో 4 ప్రమాద స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. మరొకరు పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్కి తరలించారు. హైదరాబాద్లో చికిత్స పొందుతున్న గ్రామస్తుడిని పరామర్శించేందుకు వెళ్లిన వీరు రాత్రిపూట తిరుగు ప్రయాణమయ్యారు. సుద్దవాగు వంతెనపై ఎదురుగా వస్తున్న ట్రాలీ లారీ కారు ఢీకొట్టుకున్న ఘటనలో 4 మృతి చెందగా కుప్టి గ్రామ సర్పంచ్ గంగాధర్కు తీవ్రంగా గాయాలయ్యాయి. మరో 2 స్వల్ప గాయాలతో బయటపడ్డారు. राइट साइड में गाड़ी लगा दी बोले थे तुम्हारे गांव के साला रात में चलाने की जरूरत